హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఐజీఐ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ నుంచి ఐజీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గ్రాండ్ స్టాఫ్ పోస్టులు మరియు లోడర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు ఎయిర్పోర్ట్ గ్రాండ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ 12th పాస్ అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ వచ్చేసి 25,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. దీనికి వేకెన్సీస్ వచ్చేసి మనకి 1717 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం లోడర్ పోస్టులను చూసుకున్నట్లయితే దీనికి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ శాలరీ వచ్చేసి 15,000 నుంచి 25,000 మధ్యలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన పోస్టుల వేకెన్సీస్ వచ్చేసి 429 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఎయిర్పోర్ట్ గ్రాండ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీనికి సంబంధించి దానికి ఈక్వలెంట్గా ఏదైనా ఐటీఐ చేసిన వాళ్ళు కానీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎయిర్పోర్ట్ గ్రాండ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ లోడర్ పోస్టులకు అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏవియేషన్ సర్టిఫికేట్ కానీ ఎయిర్లైన్ సర్టిఫికేట్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవి కూడా అవసరం లేదు. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన ఏజ్ వరకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉండదు. గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి ఇక్కడ మనము ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ సర్వీస్, అదేవిధంగా టికెట్ రిజర్వేషన్, బోర్డింగ్ ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. మనకి 4 సబ్జెక్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్, అదేవిధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్ మరియు ఇంగ్లీష్ నాలెడ్జ్, ఏవియేషన్ నాలెడ్జ్ గురించి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. ఎటువంటి సబ్జెక్ట్ నుంచి సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకు రిటర్న్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉండదు. ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయనేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం మరియు హైదరాబాద్లలో అయితే ఉన్నాయి. మనం ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.ijaviationdelhi.com ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనము అప్లికేషన్స్ అనేది పంపించుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి మనము సెప్టెంబర్ 21 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత అయితే ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. లోడర్ పోస్టులకు అయితే ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓన్లీ రిటర్న్ టెస్ట్ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎవరైనా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. దీనికి సెప్టెంబర్ 21 వరకే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.